హాయ్ అండి. పెసరపప్పు మురుకులు కరకరా అంటూ ఈ చల్లటి వర్షంలో ఇలా వేసుకొని అలా తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ పచ్చిదనం అనేది లేకుండా గుల్లగా అసలు అలా నోట్లో వేసుకుంటే కరకరా అంటూ భలే అద్భుతంగా ఉంటుందండి. మరి మూంగ్ దాల్ మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. 1 కప్ మూంగ్ దాల్ వాటర్ వేసి నీట్ కడుక్కున్న తర్వాత అదే కప్తో 2 కప్పు వాటర్ వేసేసి 4 విజిల్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత అది పక్కన పెట్టుకున్నాను. వేరొక గిన్నె తీసుకొని అందులో 1 కప్ మూంగ్ దాల్కి 4 కప్పులు బియ్యం పిండి అనేది వేసుకున్నాను. సో ఇందులో ఉప్పు, కారం, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, జీలకర్ర, వేడివేడిగా నూనె వేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మూంగ్ దాల్లో వేసేసి మంచిగా ఈ పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి మురుకుల పిండి లెక్క కలిపి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మురుకులు గొట్టాలు మనము మూంగ్ దాల్ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండి వేసేసి ఆయిల్లో మంచిగా ఇలా మురుకులు లెక్క వేసుకోవాలి. మంచిగా ఇలా మురుకులు లెక్క వేసుకున్న తర్వాత క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇలా చక్రాల లెక్క వేసుకున్నానండి, చిన్నగా అయితే నేను వేయలేదు. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేస్తూ ఉండండి. చూసారు కదా, క్రిస్పీ మూంగ్ దాల్ మురుకులు రెడీ అయినట్టే. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయండి. ఉంటా మరి, బాయ్. గుల్లగా భలే ఉన్నాయి కదా, కరకరా అంటున్నాయి. టేస్ట్ అయితే అద్రిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. బాగున్నాయి, చాలా క్రిస్పీగా, నోట్లో వేసుకుంటే పట్టుకుమంటున్నాయి. బాగున్నాయి. ఇలా అయితే తొందరగా అయిద్ది అనేసి నేను ఇలా వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే చిన్న చక్రాల లెక్క వేసుకోండి. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఒకే రకమైన వంట కాకుండా, ఎప్పుడు ఒకే రకమైన చక్రాలు మురుకులు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అంత కరకరాలాడుతూ భలే రుచిగా ఉందన్నమాట. తింటూ ఉంటే మధ్యలో మనం నువ్వులు వేసాం, జీలకర్ర వేసాం కదా, ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. వినిపిస్తుందా మీకు సౌండ్? తిన్న సౌండ్.